గట్టిగా వాటర్ తాగిరండి ప్లీజ్. హలో, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కేసీఆర్ అనే మూవీ సక్సెస్ అయింది అని చెప్పగానే ఆ అన్న నోరు నుంచి ఆహా వరకు వెళ్ళింది. ఇప్పుడు నేను మామూలుగా స్టేజ్ మీదకి రాగానే అందరూ సోకాళ్ళు కొంచెం పొగడ్తలతోటి ఈస్థెటిక్గా అదుపు తప్పి అబద్ధాలను నిజాలుగా కొంచెం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ నేను నిజాయితీగా నాకున్నటువంటి అనుబంధంతో 2 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాను ఈ వేదిక మీద. ఎందుకంటే ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా నా ఆత్మీయులు. ఇష్టంతో చేసినటువంటి పని, డబ్బు కోసం చేసిన పని కాదు. ఎందుకు చేశానో చెప్తాను. తనికెళ్ళ భరణి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ఫోను, ఒక సినిమా చేయాలి కుర్రాడికి అని నాకు చెప్పినాను. నన్ను అడిగాడు, సార్ కుర్రాడు నేను చేస్తున్నాను ఆల్రెడీ, అయితే ఇంకే అని అన్నాను. లొకేషన్కి వెళ్ళగానే రాకేష్కి నిజంగా దర్శకత్వం కానీ యాక్టింగ్ కానీ ఎంతవరకు తెలుసు అంటే, మామూలుగా జబర్దస్త్ కమెడియన్ షోగా నా అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం మాత్రమే. పైనుంచి ఈత కొడితే వాళ్ళని చూస్తే ఎట్లుంటుందో అలాగే వచ్చు ఈత. లోపల దీనికి వచ్చినట్టు ఈత కాదు. అతని మాట తీరు, అతను చెప్పిన తీరు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అతను సినిమా తీసేంత సత్తా కానీ దమ్ము కానీ ఒక కలేజా ఉంది, కానీ అక్కడున్న వాతావరణం అట్లా లేదు. నేను వెళ్ళగానే లొకేషన్కి వెళ్ళగానే నాకున్న క్యారెక్టర్ కానీ లెంత్ లేదు, నా క్యారెక్టర్ డైలాగ్స్ లేవు, నా క్యారెక్టర్స్ ఉన్నటువంటి కాస్ట్యూము లేదు. నేను ఎట్లా దాన్ని పండించాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు తనతో డిస్కస్ చేస్తే తను నాకు స్వేచ్ఛనిచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతని యొక్క కలేజా ఏంటంటే, ఇంత సక్సెస్ కావడానికి గల మూల కారణం ఏంటంటే, తనకు ఏంటి తెలియదు ఖచ్చితంగా నమ్మి ఒప్పుకొని దానికి సరెండర్ అవుతాడు. అదే ఈనాటి సక్సెస్కి మూల కారణం. నాకు రాదు, నాకు తెలియదు అనుకోండి, ఓకే మీకు తెలుసా చెప్పండి అని దాసోహం అవుతాడు. దాన్ని ఆపాదిస్తాడు, దాన్ని తెచ్చుకుంటాడు, సంపాదించుకుంటాడు. ఆ కసి తనకుంది. అందుకే ఏ రంగం వాళ్ళని అందరినీ ముందు పెట్టుకున్నాడు. ఓ కమెడియన్ వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటే నాకు ధైర్యం. ఒక కెమెరామెన్ డైరెక్షన్ 2 ఉంటే అతను పెట్టుకుంటే నాకు 2 కలిసి వస్తుంది, నా బడ్జెట్లో ఉంటుంది. వారు అన్నీ ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. అంత ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఎందుకు పుడుతున్నారు ఈ టైంలో అంటే, సినిమా నేటి తరంలో నేను ఒక మైమ్ ఆర్టిస్ట్ అయి ఉండి యాక్టింగ్ వైపు ఎందుకు వచ్చానంటే, నేను మామూలుగా ఒక క్లాసెస్ చెప్పేటప్పుడు మైమ్ అనేది తల్లి లాంటిది, మైమ్ తర్వాత యాక్టింగ్ పుడుతుందంటే నన్ను ఎగతాళి చేశారు. అయితే ఓ నాటకం చేసి చూడు అప్పుడు నీకు తెలుస్తుందంటే, నేను మొదటి నాటకం చేయగానే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్, మొదటి నాటకంతో. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రూవ్ చేయడానికి మనం ఒకటి చూపించాల్సి వస్తుంది, ఒక సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి తరంలో ఇప్పుడు వస్తున్న దాంట్లో అవకాశాలు దొరక్క కళాకారులందరూ వాళ్ళ యొక్క టాలెంట్ని ఎక్కడ చూపించుకోవాలనేటువంటి ఆ ఒత్తిడికి గురైన సందర్భంలో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉండేటువంటి సమూహాలు ఏకమై ఒక గ్రూప్ అయ్యి ఎక్స్చేంజ్ అయ్యి ఒక మంచి సినిమాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా బలగం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇప్పుడు మన సక్సెస్ మీట్లో కేసీఆర్, ఇవన్నీ అందరి లోపల ఇతని దగ్గర ఇది ఉంది, ఈ సత్తా ఉంది. ప్రపంచానికి తెలియనటువంటి ఎంతైతే గర్భం లోపల ఉన్నటువంటి వజ్రాలు వైడ్యరాలు ఉన్నటువంటి టాలెంట్ రోజు చూస్తున్నాం. ఈ అన్న దగ్గర ఇది క్యారెక్టర్ అయితే బాగా చేస్తాడు, ఈ అన్న మ్యూజిక్ అయితే తీస్తాడు అన్న, ఇలా అందరినీ కలిసి ఒక యూనిట్ అయ్యి గొప్ప తమని తాను ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే మార్కెటింగ్ అయ్యి అన్నీ వాళ్ళే అన్నీ తానే ఒక యుద్ధం మాదిరిగా వెళ్తున్నారు. అది ఆ యుద్ధం నాకు ఆయనలో కనబడ్డది. అందుకే నాలో ఉన్న సరస్వతిని అమ్మకుండా ఆ కుర్రాడికి ఎట్లా చేయాలి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వరంగల్ అన్నాడు కనుక చెప్తున్నాను. ఒక ఫంక్షన్లో ఒక చారిటీ క్లబ్లో ఒకసారి కలిసినాడు. అన్న
మీరు నాకు తెలుసు, ఇంత ఉన్నప్పుడు మీతో కలిసి ఒక ఫోటో దిగా. మీరు మైమ్ మొదలంటే నాకు తెలుసు. నేను మైమ్ అంటే నాకు ఇష్టం. యాక్టింగ్ వైపు నేను ఎప్పుడు రాలేదు. కానీ యాక్టింగ్ టీచర్గా నేను చేశాను, ప్యాషనెట్గా చేశాను. ఒక ఛాలెంజ్ తోటి నేను లోపలికి వచ్చాను. ఒక ఛాలెంజ్ తోటి డబ్బింగ్ పనికిరావంటే హీరో విక్రమ్ చెప్పాను, శృతికి చెప్పాను. సో ఒకటి పనికిరావంటే ఎందుకు పనికిరా అంటారు పోయి అని ఛాలెంజ్ తోటి ముందుకు వచ్చాం. బహుశా అలాంటి కసి నాకు అతనిలో కనబడింది కనుక అతను కసిని నేను చూశాను. ఆ కసి నాకు తనకి తోడ్పాటు చేసేటువంటి అవకాశం నాకు కలిగించింది. సో ఇవాళ రేపుల్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అవకాశం. అవకాశం వస్తే ఎలాంటి టాలెంట్ వాడైనా కానీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి, తనని తాను చెక్కుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని తనే సృష్టించుకొని అవకాశం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది టాలెంట్లను పెట్టుకొని వాళ్ళకు కూడా ఇంకో అవకాశాలు వచ్చేటటువంటి ఒక వేదికను క్రియేట్ చేసినటువంటి మా తమ్ముడికి అభినందనలు. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను, బలగం సినిమా తర్వాత నాకేం సినిమాలు రాలేదు. ఎంతమంది ప్రజాముఖంగా చెప్తున్నాను, ప్రెస్ మీద నుండి చెప్తున్నాను, చాలా గొప్పగా యాక్ట్ చేసినవని నాకు అందరూ చెప్పినారు. బాగా అద్భుతంగా చేసామని చెప్పారు. నా పక్కన నుండి ఆవిడెవరు బల చేశాడండి, కాళ్ళ మీద పడ్డాడని నాతోటే అన్నారు. కానీ కేసీఆర్ టీజర్ వచ్చిన తర్వాత నాకు విపరీతమైన కాల్స్ వచ్చాయి. ఈ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను. ప్రాక్టికల్ వరల్డ్ వేరు, పేరు ప్రఖ్యాతలు రావడం వేరు. టాలెంట్ ఉండడం వేరు, పేరు ప్రఖ్యాతలు ఉండడం వేరు. పేరు ప్రఖ్యాతులు అనంత మాత్రాన టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు. రేపు తెల్లారి లోపల న్యూస్ ఛానల్ ద్వారానో ఇంకొకటి ద్వారానో జనాలకు దగ్గర అయ్యేటట్టుగా ఒక పేరును మనం పంపించవచ్చు. కానీ టాలెంట్ ఉండేదనుకోండి ఎక్కువ కాలం నిలబడతాడు. పాపులారిటీ ఉన్నంత మాత్రాన గొప్పవాడని మనం ఎప్పుడు విశ్వసించవద్దు. అది నమ్మి ఆగర్భంలో ఉన్నటువంటి అనేక మంది కళామూర్తులను, సరస్వతి మూర్తులను అందరినీ ఒక చేడ చేసి ఈ సినిమా తీశాడు. అందుకే ఇది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరూ టాలెంటే. కాసల శ్యామ్ గారు కానీ, అన్న నీ మ్యూజిక్ నిజంగా దండం పెడతాను. నీ గురించి అసలు ఇంకో విషయం తెలుసా అండి, నాకు ఇప్పుడు ఒక 5-6 ప్రాజెక్టులు అవుతున్నాయి. దానికి మ్యూజిక్ డైరెక్టర్గా అన్ననే చేస్తున్నాడు. నా గురించి, నా యాక్టింగ్ గురించి అన్న ప్రమోట్ చేసినట్టు తెలియకుండా. అంటే ముఖే సరస్వతి నచ్చితే ఎవరైనా చెప్తారు. లోపల దాక్కోవడం ఉండదు, సెన్సిటివ్ ఉంటుంది. అది డెవలప్ కావాలండి. అదే ఈ గ్రూప్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో ఈ సినిమాకి అందరూ ఒక్క ఆగన్నా